belladonna, stramonium, hairstone. నెక్స్ట్ స్టామోనియం స్టార్ట్ చేసేవాళ్ళ మరి చెప్పారు స్టామోనియం గురించి మాస్టర్ బెల్డోనా డెలీరియము, స్టామోనియం డెలీరియము, హైస్టాఫ్ డెలీరియము అని చెప్పారు. బెల్డోనా అలా చూస్తున్నాడు, కుక్క అంటాడు, నల్లగా ఉన్న కుక్క వస్తుందో దాన్ని దాన్ని ఇలా చూస్తూ ఉంటాడు, పట్టుకోండి ఇలా ఇలా అంటుంటాడు, ఇలా పట్టుకుంటూ ఉంటాడు. ఎవరిని నమ్మడు. స్టామోనియం కూడా హైస్టాఫ్ వస్తున్నాడు. స్టామోనియం వాడికి హైస్టాఫ్ వాడికి తేడా ఏంటంటే స్టామోనియం వాడు ఇంట్లో ఉన్నటువంటి వాడు పరిచయం ఉన్నవాడు ఎవరిని హైస్లో తాగడం తింటాం. కొత్త వాళ్ళు వస్తే వాడు పాత పడే వరకు నమ్ముతాడు. 24 hours 48 hours వాళ్ళు ఎవరైనా పెడితే తింటాడు, తాగుతాడు. ఇంట్లో ఉన్నవాడు ఇస్తే తాగడు, ఓ అని అరుస్తూ ఉంటాడు. టైఫాయిడ్ లో ఏమో వాడికి డెలీరియంలో రీసెంట్లీ డెడ్ పీపుల్ కనిపిస్తారు, అదో తాతయ్య కనిపిస్తున్నాడు. అంతవరకైతే పర్లే. నాకు వచ్చేటట్టు అయితే వీడు మొర్రో నడుస్తాడు, విడిపోతాడు. తాతయ్య రమ్మంటున్నాడు, అది నాయన రమ్మంటుందని మొర్రో అని వీడు నడుస్తాడు అని చెప్పడం. పైకి ఎగిరేవాడుగా అలా ఎగిరెగిరే ఆకాశంలో వెళ్ళిపోయాడు. ముందర భూమి మీద ఎగిరాడు, తర్వాత ఆకాశంలో వెళ్ళిపోయాడు. ఒక సీన్ గురించి చెప్పాడు. ఫస్ట్ బెల్డోనా తిప్పుతారు కుక్కలాగే ఇలా గెంతేవాడు. ముందు ఈ 2 చేతులు ఇలా కుక్క ముందు కాళ్ళు పెట్టేట్టుగా ఇలా పెట్టేవాడు. పెట్టాడు గోడ మీకు రాయిలా గెంతుతూ ఉండేవాడు. కుక్క మరుగుతూ ఉంటుంది, రేవింగ్ అంటారే అలాగే ఉండేది. చాలా పాలు కానీ నీళ్లు కానీ ఇలా కనిపిస్తే ఓ ఓ ఓ అని అనిచేవాడు బాగా. దగ్గర ఇంట్లో ఉండేవారు వెళ్ళినప్పుడు బెల్డోనా 10 బెల్డోనా 50 స్టామోనియం 10 స్టామోనియం 50 బెల్డోనా 10 50 తర్వాత స్టామోనియం 10 50. అప్పటికి కూడా వాడి కుక్క పనులు చేస్తున్నప్పుడు కూడా మీ అత్తగారికి గుర్తున్నాడే వాడి కుక్క గడిచింది. అప్పుడు అడిగాం కూడా మనం. అప్పుడు వాడే గుర్తు చేశాడు మధ్యలో ఇంటర్వెల్ చిన్నప్పుడు కుక్క గడిచిందని. అప్పుడు మీ అత్తగారు గుర్తున్నప్పుడు గడిచిందన్నారు అమ్మ, చాలా గడిచిందని. అప్పుడు 16 ఏళ్ల క్రితం ఇప్పుడు నిజమేనా లేదా అడకాతీయం వేసాం వాడికి. వాడు ఏం చేశాడు, ఈ స్టామోనియం బెల్డోనా అనేది క్యూర్ అయిపోయింది, హైడ్రోఫోబియా పూర్తిగా తగ్గింది. తర్వాత నుంచి వీళ్ళు ఇంకా ఏదొద్దన్నా వాడు చెప్పేదానికి వీడు ఎగనెస్ట్ గా ఏం చెప్పినా వాడికి అదే రకంగా అటాక్స్ వచ్చాడు. అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అబ్జర్వ్ చేస్తే వీడికి అది కాదు, డెఫినెట్ గా కాదు. వెనకాద్యం దండం వేస్తే టాము కూడా తగ్గి చిన్నకి ఎంత అన్నవాడు Stramonium. When considering stramonium, the idea of violence comes into mind. Up to sentences. One cannot look upon a patient who needs stramonium or who has been poisoned with it without wondering at the tremendous turmoil, the great upheaval taking place in the mind and body. Full of excitement, rage, everything is tumultuous, violent, the face looks wild, anxious, fearful, the eyes are fixed on a certain object, face flushed, heart raging fever, with hot head and cold extremities, violent delirium.
In his anxiety, he often turns away from the light, wants it dark. He is aggravated, especially in the light if the light is bright. High fever with delirium. The heat is so intense that it may be mistaken for belladonna, but is usually a continued fever, only at times remittent, while in the intense fever of belladonna is remittent always. Stramonium is like an earthquake against violence. Stramonium is like an earthquake against violence. The mind is in an uproar, cursing, tearing the clothes, violent speech, frenzy, erotomania, exposing of the person. These symptoms are found in continued fevers, insanity, cerebral congestion. It is useful in violent typhoid. Sings amorous songs and utters obscene speech. Crazy with distress, jumps out of bed, acts as if the bed were being drawn from under him. Screams until it is hoarse and loses his voice. Screeches and screams day and night with fever, with the forms of mania, hasty, hurried, with all his might, if he wants to go to another place. Violent laughter with a sardonic expression on his face. Sardonic ante sardonic. Mocking or cynical. అంటే cynic అంటే ఆ మొహం. అంటే వాడిని ఎక్కిరిస్తున్నట్టుగా. Child awakens terrified, knows no one, screams with fright, clings to those near. Hayashams has a wild maniacal delirium, but with very little fever. In Stramonium there is considerable fever. In belladonna the fever is in the afternoon and evening, 9 p.m. to 3 a.m. and then a recession. Violent convulsions involving every muscle of the body, epistopenous, violent distortions, contraction of the limbs, biting the tongue and bleeding from the passages. During spasms covered with cold sweat, sometimes almost as cold as ice, cold sweat in mania. This feature is equalled only by camphor of the cold. అంటే దీంట్లో కోల్డ్ స్వెట్ ఉంటుంది, దాంట్లో స్వెట్ ఉండదు camphor. Hysterical convulsions of long standing associated with spinal trouble. Worse from fright, convulsions in nervous excitable people brought on by fright. Puerperal convulsions and insanity. It has this septic nature. Those cases going on for a while as melancholic, low-spirited. She believes she has sinned away her day of grace, yet she has lived an upright life. Sad, imagines strange things, does strange things, until finally violent delirium comes on. She screams aloud, exhorts people to repent. Face red and eyes flashing, exhorts and prays in incoherent speech. In such cases, Stramonium should be compared with veratrum. Veratrum చాలా violent. Veratrum delirium, veratrum insanity, violent violence. ఆ వైలెన్స్ లో వెరేట్రమ్ ఎంత వైలెన్స్ అంటే స్ట్రామోనియం ఆ గ్రూప్ లో చెప్పాలంటే ఆ వైలెన్స్ లో స్ట్రామోనియము, వెరేట్రము, టారెంచులా అవన్నీ వస్తాయి. బెలడోనా, టారెంచులా వాడికి ఏంటంటే ఆ విపరీతమైన వైలెన్స్ ఆ చికాకు వచ్చినప్పుడు మ్యూజిక్ పెడితే విపరీతమైనటువంటి అదంతా ఏంటంటే వాడు మరీ మ్యానియాకల్ అయితే అందరినీ కిక్ చేస్తున్నాడు. In cerebral conditions, the delirium subsides into unconsciousness. The patient has the appearance of profound intoxication. Pupils dilated or contracted. In belladonna, they are dilated. Marked stupor.
stertorous breathing, lower jaw dropped. So in typhoid and low forms of fever, fetal oozing of blood from the mouth and other passages, throat and mouth dry, tongue dry, swollen, so that it fills the mouth, pointed, red like a piece of meat, bleeding from the mouth, sores on the teeth, lips dry and cracked, at times violent thirst, yet dread of water. Diarrhea copious, involuntary, abdomen tympanic, involuntary urination. Bacillar meningitis from suppressed ear discharge. The old school have no remedy for such cases. Suppressed ear discharge వల్ల వచ్చినటువంటి meningitis ఒకసారి సైలిషియేట్ శ్రీశైలంలో క్లాసులు చెప్తున్నప్పుడు 81లో తీసుకొచ్చాను. కుర్రాడు వాడు మంచి శుభ్రంగా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళేవాడు 6 ఏళ్ళు అంతా ఉంటాయి. అది చిన్నప్పటి నుంచి చెవులో వస్తుందని వాడిని కర్నూలు తీసుకుని ఏదో ట్రీట్మెంట్ ఇప్పించారు. అది సప్రెస్ అయిపోయింది తగ్గితే అంతే. దాంతో మెనింజైటిస్ వచ్చింది, వాడు అలా డల్ అయిపోయాడు, నడవలేదు, అసలు తెలియలేదు, మాట లేదు, వేసాడు. తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ ఆకుల్లో తీసుకెళ్ళిపోండి, మెనింజైటిస్ వచ్చింది, ఇది ఆకులను పంపిస్తారు. మొత్తం కేసు అంతా రాసుకుని చెప్తాం, మనం అందిస్తాం, మీ అదృష్టం ఉంటే వాడు బతుకుతారు, బతికానికి ఏంటంటే ఇదివరకు విపరీతంగా వస్తుంది చెవులోంచి. అంటే అదేంటి బాబు తగ్గిపోయింది, అది వస్తే అలాగన్నారు, వస్తేనే మీ వాడు బతుకుతాడు. దానికి కూడా మందిస్తాను కంగారు పడకండి, దాన్ని మందిస్తారన్నారా ఇస్తాను చెప్పి వాడి శైలిష 200 వేస్తే కొంచెం బెటర్మెంట్ వచ్చింది. తర్వాత శైలిష 100 వేస్తే 1 వీక్ అయితే చివరి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళు బెటర్మెంట్ స్టార్ట్ అయింది. 1 మంత్ అయితే మామూలు నడవడం మామూలు అన్ని వచ్చాయి. సపరస్ ఇయర్ డిశ్చార్జ్ పైగా లక్కీగా అదృష్టం ఏదైనా వాడి కాన్స్టిట్యూషన్ అంటే శైలిష, వాడి బిగ్ హెడ్, వాడికి విపరీతమైన స్వెట్టింగ్, మొత్తం అన్ని కూడా శైలిష, వాడి కాన్స్టిట్యూషన్ డ్రగ్ కూడా రెండిట్లాగా సరిపోయిన టక్కన లాగిస్తుంది. The old school have no remedy for such cases. Forehead wrinkled, eyes glassy, staring, dilated pupils and scarcely any fever. Awful pain through the base of the skull, and there is a history of necrosis about the ear. Violent headache from walking in the sun and from the heat of the sun. Aggravated all day and at night, the patient must sit up because of increased pain and lying down. He is worse from every motion or jar. Eyes fixed and glassy, face flushed, but later it is pale, eyes fixed on a corner of the room, motionless, delirium, face strange things, pain in the occiput. High-grade inflammation which it carries to the finish. First forms abscess with excruciating pain, apart from mercury, silicea, sulfur. Violent catarrhal inflammation, vicious septic states, chronic abscesses, carbuncles, boils, abscess in the joints. The left hip joint is a special locality. Abscess. You will often be able to abort a case of hip disease, and even when the pus is present or fistulous openings have formed, it is very useful. అలాంటి కేసులో కూడా స్టామోనియం చక్కర క్యూర్ చేస్తున్నాడు. Fullness, suppuration and pain in the cartilages. Stramonium stands alone among the defecting remedies in its violence of mental symptoms. Stramonium cures eye troubles and irritation of the brain from overstudy in students who are obliged to do much night work and to keep up the day lectures. With the day lectures, the patient seems almost blind. There is much pain in the eyes in the dim light, relieved in intense light. The mental symptoms, cough, headache, etc. are worse from light. Dryness of the throat and faucet, not benefited by any sort of drink. Swallowing difficult and impeded with stinging pain in the throat, with pain in the submaxillary glands, with convulsions, particularly fluids from constriction of throat. Choking on attempting to swallow water. It has done some good work in hydrophobia. Hyoscyamus belladonna cantharis hydrophobium. In all cases of suppuration of the lungs, where the cough is worse from looking into the light,
Stramonium is often a great palliative and causes no aggravation. Last stage is no. Retention of urine cannot pass it if he ceases to strain. Old men who have lost power over the bladder, stream flows slowly, cannot make haste. Cardiac affections with great constriction of the chest, mental irritability, delusion as to the personal identity, inability to sleep in the dark, great anxiety when on a train going through a tunnel, pulse irregular, heart feeble, sleep full of dreams and turmoil. ఒక కేసులో అమ్మాయికి కొంచెం హైట్ ఎప్పుడైనా డెలీరియం చాలా గొడవ. ఏంటి డెలీరియం అంటే ఆ గొడవ చేస్తుంది ఏం చేస్తుంది ఎటువంటి కొంతమంది ఊరుకున్నాం ఎటువంటి మారేసి కొంతమందిగా అనుకుని చెప్పి చేస్తున్నాం. ఆ ఎత్తుకుని ఎవరో గౌరవాలు చేస్తుంది భయపడుతుంది భయపడిన పడుతుంది పడదు ఎలా ఒకటే